ఇవన్నీ మా ఇంట్లో పూసిన పూలు అండి, మా టెర్రస్ గార్డెన్లోను. మీకు ఒకసారి చూపిద్దామని పెడుతున్నాను. ఎంత బాగా పూసాయి చూడండి. ఎల్లో పూలు, నందివర్ధనం పూలు, మందార పూలు, శంఖం పువ్వులు, అన్నీ దేవుడికి సంబంధించిన పూలేనండి. ఎంత బాగా పూసాయాను, చాలా బాగున్నాయి కదా. అది పింక్ మందార, చాలా ఎక్కువ పూస్తున్నాయి. ఇవాళ 3 పూలు పూసాయండి, చాలా బాగున్నాయి. మీరు చూస్తారని పెడుతున్నాను. మందార పూలకి ఏమి లేదండి, కౌడంగు ఎరువు ఇస్తూ ఉండడం, వారానికి ఒకసారి వాటికైనా చీడపీడలు వస్తే కనుక కొంచెం గంజి ద్రావణం తయారు చేసి మనం స్ప్రే చేస్తే కనుక ఇంకేమీ ఏడిపించం మొక్కలు కూడా. మనం చాలా బాగా పూలు ఇస్తాయి అన్నమాట. కౌడంగ్ మాత్రం 15 డేస్కి ఒకసారి ఇవ్వడం. మరి పంచగవ్య అండి, పంచగవ్య కూడా ఇస్తే బాగుంటుంది. పంచగవ్య ఒకటి చేసుకోవడం ఒకసారి చూపిస్తాను, నేను వీడియో పెడతాను. అది కూడా కొంచెం ఆవు పేడ, గోవుదకం, శనగపిండి, బెల్లం, కొంచెం మట్టి తీసుకుని ఒక 25 లీటర్స్ దాంట్లో కలిపేయాలన్నమాట. అప్పుడు పంచగవ్య తయారవుతుంది. అది కనుక మనం ఒక మగ్గుకి ఒక బకెట్ నీళ్ళు, ఒక మగ్గు తీసుకోవాలన్నమాట. అంత డైల్యూట్ చేయాలి. చేసి కనుక మనం పోస్తే మొక్కలకి ఇంకా అదే ఎరువు అన్నమాట. వేరే బయట నుంచి తెచ్చి ఏమీ వేయక్కర్లేదు. ఈ ఫ్లవర్ కలర్ బాగుంది కదా, మంచిగా చాలా బాగా వచ్చింది. ఇంకా కొంచెం పెద్దదే వస్తుంది, ఈసారి కొంచెం చిన్నది వచ్చినట్టే లెక్క అన్నమాట. శంఖపూలు చూడండి ఎన్ని పూస్తున్నాయి. శంఖపూలకి అయితే పెద్ద మనమేమి చేయక్కర్లేదు. ఇవేమో వాటర్ లిల్లీ అండి. వాటర్ లిల్లీ వర్షాలు పడుతున్నాయి కదా, చెట్టు నిండా వచ్చాయి. మీరు చూస్తారని పెడుతుంది. వాటర్ లిల్లీకి మెయింటెనెన్స్ ఏం లేదండి, మామూలుగా వాటి టైంకి అవి ఇన్ని పూలు వచ్చేస్తాయి అన్నమాట. చెట్టు నిండా వస్తాయి, చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. అంటే మన గార్డెన్కి, టెర్రస్ గార్డెన్కి ఒక అందం ఇస్తాయి అన్నమాట ఈ వాటర్ లిల్లీ. ఇది ఈజీగా మనం పెంచేసేయచ్చు చక్కగా. దీన్ని కట్ చేయడం కానీ ఏం అవసరం లేదన్నమాట. ఎటువంటి స్మెల్ ఉండవు, షోగా బాగుంటాయి అన్నమాట. ఓకేనండి.